ఎస్ఎల్బిసి సొరంగం ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎస్ఎల్బిసి ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇక మరి ఇది ఆనాడు జగన్ తండ్రి రాజశేఖర హయాంలో పురుడు పోసుకుంది కాంగ్రెస్ పార్టీ. 2005 ఏదో. అయితే ఇక దీని ఉద్దేశం ఏందయ్యా, ఎస్ఎల్బిసి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలో పెద్ద ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తము ఫ్లోరైడ్ నీళ్ళతోటి ఆగానికి వచ్చింది. ఫ్లోరైడ్ నీళ్ళతోటి ఆగానికి వచ్చింది. ఆ ఉప్పు నీళ్ళతోటి మనుషులు తాగితే కాళ్ళు వంకర, చేతులు వంకర, అసలు ఏం చేసుకోలేని పరిస్థితి ఫ్లోరైడ్ నీళ్ళతోటి. ఇక్కడ పంటలు కూడా ఉప్పు నీళ్ళు కాబట్టి పంటలు కూడా అంతకంతకే పండుతున్నాయి. పంటల దిగుబడి కూడా మొత్తం తగ్గిపోయింది. ఇక రాజశేఖర్ బాగానే జర ఇంతో అంతో కోమటిరెడ్డి పచారా పలుకుబడి ఉంది కాబట్టి ఎటనైనా చేసి జర నా నల్గొండను కాపాడాలంటే ఇగో ఈ కథ మొదలుపెట్టిర్రు. ఇక మరి ఇక ఇది సరే షెడ్డో పడ్డో కొంత చేసిర్రు. మరి ఇది చిన్న సన్నపన, ఇది అమెరికాలో ఉండే ఏదో రాబిన్ కంపెనీ వల్ల ఏదో దీన్ని చేపట్టి చిన్నగా ఇప్పుడు దీన్ని కొనసాగిస్తావురు. ఇక నువ్వట నేమట. ఇక మరి ఇక ఆయన పెద్ద మనిషి కేసీరావు హయాంలో ఇప్పుడు కేసీరావు 10 ఏళ్ళు రాజ్యం వేయలేడు. కేసీరావు 10 ఏళ్ళు రాజ్యం వెళ్తే ఏది కట్టినా ఉత్తదే. నిలబడిన సచివాలయం కట్టిందట. ఆ సచివాలయం కూడా ఒరి పాడైపోను ఊరికనే అది 7 కాడికి పగుళ్ళు పడుతుందట. సచివాలయం పగుళ్ళు ఈడంగా చూస్తే దూరంగా చూస్తే అద్దాల మేడ, లోపలికి పోతే అంత ఉత్తది. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు ఈ సచివాలయం కథ ఇట్లా ఉంది. కాళేశ్వరం కథ అట్ట ఉంది. పాలమూరు రంగారెడ్డి కథ అట్ట ఉంది. కుర్చీ వేసుకొని కట్టిస్తున్న ప్రాజెక్టులు మొత్తం పండుకొని ఉన్నాయి. ఏది లేదు ఎక్కడ లేదు. సరే ఇప్పుడు ఈ భాగవతం ఎందుకు, ఇక అసలైన భాగవతం చెప్పుకుందాం. అయితే ఈ ఎస్ఎల్బిసి 2019లో ఇక ఈ కోళ్ళలాగా ఇంత పరకో షెడ్డో పడ్డో చేసి వ్యవహారం చేద్దాము. మరి ఈ సొరంగ మార్గం చేస్తే రేపు జనాలకు అక్కడికి వచ్చేదే కదా అని ఇక మరి ఈ పెద్ద మనిషి దాన్ని జర్రా సవతి తల్లి ప్రేమ చూపించిండు, కడకు నూకిండు, ఓరసూపు చూసిండు. అప్పటికే 2019లోనే ఇది కేసీరావు జర పట్టించుకొని చేస్తే ఏం కాపోనాట. ఈయన దాన్ని మొత్తం కడకు నూకి దాని దర్వాన పోలేదనుకో రాదు. ఎస్ఎల్బిసి సొరంగ మార్గం దర్వాన పోలేదు. ఏదో కొద్ది గొప్ప 29 కోట్లు ఏదో ఆడంగిడంగా నిపుల మీద నీరు జరిగినట్టు ఏదో వ్యవహారం చేసింది, కానీ పూర్తి స్థాయిలో దీన్ని పట్టించుకోలేదు అనేది ఇప్పుడు మేధావులు చర్చించుకుంటున్న ముచ్చట. ఇక మరి అప్పటికే ఇది ఈ సొరంగ మార్గానికి లోపటంగా 1-2 రంధ్రాలు పడ్డాయట. ఈ రంధ్రాలు పడితే ఇక మరి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అయినా మరి చెడ్డో పడ్డో ఇక్కడ రంధ్రాలు పడ్డే దీని కథ మతలో ఎట్లా ఏంది ఏం కథ అనేది జర్రంతా ముందు జాగ్రత్తగా కొంత ఇంకా జర ఆలోచన చేస్తే బాగుండునేమో. అవి అప్పటికెళ్ళి ఉన్నాయి కదా, బుడ్డ రంధ్రాలు కదా అనుకోరు. అది ఇక కాలువ వస్తూ ఉంటే చెరువు ఆనకాలం ఎండాకాలం చలికాలం 3 కాలాలు చెరువు నింతే ఉంటుంది ఆ చెరువు కట్ట. అయితే ఇది ఏమో లీక్ అయ్యి పాడైపోను, ఇది గిత్తత పోయి ఒకటే పని బడగ్గు అన్నది కథం. ఇక మట్టి కొట్టుకొచ్చుడు, పిల్లలు ఊరుడు, బురద నీళ్ళు మాత్రం ఊపిరాడని పరిస్థితి అయింది. ఇక మరి ఆయన గింతంత ఇవి అంటారు చూడు, గోడ పోయేదాన్ని గొడ్డన్న కాడికి తెచ్చుకుండు, గోడ పోయేదాన్ని గొడ్డన్న కాడికి తెచ్చుకుంటా అని మన ఊళ్ళో పెద్దల మాట సదిమూట పెద్దలు అంటుంటారు. ఇక మనకు జ్వరమో సర్దో ఏమన్నా అయితే అరే 100 రూపాయలతో తక్కువైదాన్ని ఎందుకు 1000 రూపాయల బిల్లు చేసుకుంటావా, పోరా మామ కానీ చూపించుకోపోరా, ఏదన్నా ఉంటే లేత పదాన్ని చూపించుకోవాలా అని చెప్తుంటారు పెద్దోళ్ళు. ఇంకా ఈ కేసీరావు చేసిన ఉద్దారకం కూడా ఇప్పుడు గదే అయింది. దాని ముఖాన ఆయనకల మళ్ళీ చూడలేదు,
దాన్ని పట్టించుకోలేదు. సవతి తల్లి ప్రేమ కంటే దాన్ని మాత్రం కడకు నూకి